ఎలాగైనా సరే ట్రైన్ అయితే క్యాచ్ చేసేలే. ఇందాక చెప్పాను కదా అక్కడ పరిగెడుతున్నాను ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎలాగైనా ఎక్కుతాను లేదా? నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చింది కొన్నైతే సంపాదించాలనుకున్నా. అది డబ్బులు అనుకోవచ్చు, ఫేమ్ అనుకోవచ్చు, మీరేదో అనుకోండి. అది సెకండరీ. మీ వీడియోకి గాని ఒక 100 లైక్స్ కంప్లీట్ చేయండి. నేను అసలు సోషల్ మీడియాలోకి ఎందుకొచ్చాను, అసలు ఏం చేద్దామని వచ్చానో క్లారిటీ అయితే ఇస్తా. సో, అలాగే 100 లైక్స్ కంప్లీట్ అవ్వవు. సో, నేను చెప్పనక్కర్లేదు నేను అనుకుంటున్నా. సో, మీరైతే కంప్లీట్ చేసి చూపించండి. నేను ఆన్సర్ చేసి చూపిస్తా. సో, హలో మామ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ రేవంత్ విఐటి. వీక్ 1, వీక్ 2 వ్లాగ్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి లేదా? మీ సపోర్ట్ వచ్చేసి వీక్ 1 కన్నా వీక్ 2 అయితే చాలా వచ్చింది వీక్ 2 పైన. సో, అలాగే మరింత సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా మరింత మంచి వీడియోస్ అయితే మేము తీసుకొస్తా. ఇంకా ఛానల్ అయితే ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి వీక్ 3 వ్లాగ్. సో, ఈ వ్లాగ్‌లో అయితే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఎందుకంటే మాకు మిడ్ ప్రిపరేషన్స్ అయ్యి ఎలాగున్నాయి అన్నీ చూపించబోతున్నా. సో, నాకు తెలిసినంత వరకు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అయితే డోకా ఉండదు. కాకపోతే ఒక కామెడీ పరంగా కొంచెం లో అయితే అవ్వచ్చు ఈ వీక్, నెక్స్ట్ వీక్ అనేది. చెప్పలేం అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ కదా, ఎగ్జామ్ ఎలా రాసి ఈడాలిగా, ఆడాలిగా అని చెప్పి కొందరు ఏటి చేస్తారు. ఫెయిల్ అయిపోతుందని చెప్పి పాస్ అయిపోతారు. అలాంటి వాళ్ళు మంచి పాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వ్లాగ్‌లో అయితే కొత్త వాళ్ళందరినీ క్లాస్‌లో అయితే ఇప్పుడు ఒక వ్లాగ్‌లో కనిపించినందుకు అయితే చూపించేలా ట్రై చేస్తా. ఇంకా ఎంత చేసినా కూడా ఛానల్ ఎవరైనా లైక్ చేయాలి లైక్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తుంటా. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే ఫాలో అయితే చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్ అయితే. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడే రీల్ షూట్ కూడా ఒకటి చేశాను. అంటే ఎలా అంటే ఇది ప్రమోషన్ వీడియో వెబ్సైట్ ఇది. అదొచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ ఏంటంటే అయితే ఇదర్ ఇంగ్లీష్ ఉండాలంట లేదా హిందీలో ఉండాలంట. మనకి ఇంగ్లీష్ అంతలా వచ్చు గానీ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా రావు. హిందీ అయితే ఎక్స్‌ప్రెషన్స్ అయితే దొలగొట్టేస్తాం మనం వచ్చేసి. సో, అలా హిందీ అయితే చూస్ చేసుకున్నాను నేను. మొత్తం దీనికైతే 3 మెంబర్స్ కావాలి. 3 యాక్టర్సే అలాగే ఒక కెమెరామెన్ కూడా కావాలి. సో, అలాగని చెప్పి ఒక 4 మెంబర్స్ అయితే మాట్లాడి ఉంచాను. అందులో నాకు ఇంకోడికైతే హిందీ పర్లేదు, నాకు పర్లేదు, వాడికైతే ఫ్లూయెంట్‌గా వచ్చు. మధ్యలో హేమంత్ గాడు ఉన్నాడు కదా! వాడికి హిందీ అనేది అసలు రాదు. ఆడికన్నీ డైలాగులు నేర్పించుకొని చెప్పించి పోనీ ఎంత చెప్పినా ఎక్స్‌ప్రెషన్ సరిగ్గా ఇస్తాడంటే ఎక్స్‌ప్రెషన్ వాడు చెప్పినట్టు చెప్పాడు. మొత్తానికి ఆడు ఇది అది ఏదో చేసి లోపున పెద్ద బాధ అయితే వచ్చి పడింది. అదే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. జస్ట్ ఫ్యూ మినిట్స్‌లో అయితే మిస్ అయిపోయింది ట్రైన్ వచ్చేసి. లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో, ఒక అన్నయ్య అయితే వచ్చాడు. అన్ని బతిమాలతో భయపెట్టాడు గాలి లేకపోయినా సరే. అయినా సరే అన్‌ఫార్చునేట్‌గా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు నైట్ వచ్చేసి 8 గంటల వరకు ఇక్కడే భజన. 8 గంటల వరకు నాకు నో ట్రైన్. అందరూ ఇక్కడే జాగారం చేయాలి. ఫోన్‌లో ఛార్జ్ కూడా లేదు. స్టేషన్ మొత్తం ఎత్తగోక తిరిగితే ఛార్జింగ్ పాయింట్ దొరికింది. అది టికెట్ కౌంటర్ దగ్గర. లోపలికైతే ఛార్జింగ్ పెట్టా ఫోను. చూడండి డిస్‌ప్లే బోర్డ్‌లో అయితే మన ట్రైన్ నెంబర్ అయితే డిస్‌ప్లే చేశారు. సెకండ్ అదే 67286 అని ఉంది కదా! 1850 ట్రైన్. ఆ టైంకి 6:50 కని. ఆ టైంకి వచ్చేస్తే చాలా గ్రేట్ ట్రైన్. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు వచ్చి హిస్టరీలో ఒక్కసారి కూడా టైంకి అయితే రాలేదు ట్రైన్ అది. ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే తీసేసా. ఛార్జింగ్ 65 ఎక్కింది. నోట్స్ అయితే పెండింగ్ అవుతుంది. అదైతే ఇప్పుడైతే కంప్లీట్ చేసేస్తా. ఇదే నోట్స్ వచ్చేసి ఇదే అనమాట. నేనైతే ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చాను. నైట్ టైమ్ వ్యూ అయితే చూడండి. ఓవరాల్ స్టేషన్‌ది చాలా బాగుంది. నైట్ గాని లేట్ అయితే ఇంత మంచి వ్యూ ఉంటదని నేను అసలు అనుకోలేదు. కొంచెం వాయిస్ అయితే వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. ఈ ట్రైన్‌కి వస్తే కొన్ని ప్లస్ అయితే ఉంది. అదేంటంటే ఎంత ప్రశాంతంగా ఉంటదో ట్రైన్ అయితే. చాలా ప్లెజెంట్‌గా ఉంది. బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది. సాయంత్రం ఉక్కలో గంట తొక్కేసినట్లు కొన్ని ట్రైన్ వెళ్ళడం చాలా బెస్ట్. కాకపోతే ఇంటికెళ్ళడం లేట్ అయిపోద్ది. అదొకటే బాధ అంతే. ట్రైన్ కూడా ఎప్పుడు ఫుల్ అవ్వదు. ఎప్పుడు కూడా నాకు తెలిసి 40% కన్నా ఫుల్ అవ్వడం ఎప్పుడూ చూడలేదండి ట్రైన్‌కి వచ్చేసి సాయంత్రం పూట్ల. చాలా ఖాళీగా ఉంటది ట్రైన్ వచ్చేసి. ఒక్కొక్క సీట్‌లో ఒక్కొక్క మనిషి కన్నా ఎక్కువ ఉండడు అంతే ట్రైన్‌లో. అంత బాగుంటది జర్నీ కూడా. ఇప్పటికే ట్రైన్ అనేది లేట్. సో, ఈ స్టేషన్ అయితే స్టాపేజ్ ఉంటది. అఫీషియల్‌గా 2 మినిట్స్ కానీ వచ్చేప్పుడు 10 మినిట్స్ కన్నా ఎక్కువ అవుతుంది. ఏదో క్రాసింగ్ ఉన్నదనుకుంటాను. గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది పక్కన. మెయిన్ లైన్ అయితే దాని గురించి అయితే మళ్ళీ ఆఫ్ సైడ్. ఇప్పటికే ఇంటికి లేట్‌గా వెళ్తున్నా. ఇంకా లేట్ మళ్ళా. లేట్‌లో లేట్. ఇంట్లో చెక్కుతారు నాకు ఇవాళ. ఓడి అమ్మ! ఇంకా నేను మన ట్రైన్ ఎక్కినప్పుడు ఈ ట్రైన్ దువ్వాడు ఇంకా రానేలేదు. ఇంకో అరగంట లేట్‌లో చూపించింది. ఈ ట్రైన్ ఎక్కేసినా బాను. అనవసరంగా ఇవాళ ఈ ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్ ఏంటనుకుంటున్నారా? మార్నింగ్ రాయగడకి వెళ్తాను కదా! అదే ట్రైన్ వచ్చేసి. కాళ్ళు ఉన్నప్పటికి ఇటు అటు తిరుగుతుంటే చెన్నగడు అయితే కనబడ్డాడు. ఆడి దగ్గరికి అయితే వచ్చాను. నేను చెప్పిన కదా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అందులో వీడైతే నెంబర్ 1. ట్రైన్ అయితే 9:11 అయితే వచ్చింది చూసుకోవచ్చు. సో, నేను చెప్పిన కదా ఇందాక దువ్వాడలోనే ట్రైన్ అయితే రావడం చాలా లేట్ అయిపోద్దని. అది 6:50కి రావడం ఇంపాసిబుల్ అని చెప్పాను కదా! ఇదే ప్రూఫ్ వచ్చేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రైన్‌లో చాలా ట్రైన్స్ అయితే ట్రావెల్ చేశాను. నన్నైతే ఇంటికెళ్ళేసరికి అయితే 9:20 అయితే అయిపోయింది. సో, అందుకని ఇంటికెళ్ళి క్లిప్స్ అయితే ఏం తీయలేదు. ఇప్పుడు అయితే కాలేజ్‌కి అయితే వచ్చేసాను. టైం వచ్చేసి 8:33 అయింది. ఇవాళైతే చాలా బేగా వచ్చాను. ఇంకా పావుగంట అయితే ఉంది ఇంకా టైం కాలేజ్‌కి. మార్నింగ్ వచ్చేసి 2 పీరియడ్స్ అయితే ఇప్పుడు బ్రేక్.
మాది కూడా చూసారు కదా గేమ్ ఆడేస్తున్నాడు. ఇటు జుత్తు కూడా చూడండి, ఫోను పాపలతో వెళ్తే చాట్ చేస్తాడు. వీళ్ళంతా మా క్లాస్ వాళ్ళే. చెప్పాను కదా అందరినీ కొలతలు అందరూ పరిచయం చేస్తానని. స్పెట్స్ వేసుకున్నవాడు పేరు వచ్చేసి దిల్మూన్, అదే ప్రేమ్చంద్, మేము అందరం ముద్దుగా దిల్మూన్ అని పిలుస్తాము. అబ్బి కూడా చూపిస్తాడు చూడండి అన్ని క్లియర్గా. అదిగో పక్కన వాడు కూడా శ్యామ్ చౌదరి. ఆల్రెడీ మీరు బ్లాగ్లో చూసే ఉంటారు. చలో గాయస్, డే 2 సుస్వాగతం. డే 2 అంటే సెలవు, ఇవాళ డే 3. ఇగో వీటి వల్ల నాకు ఇవాళ చాలా ఆనందాలు జరిగాయి, చాలా. చెప్తాను చూడండి. నేను రాత్రి ఫోన్ చేసి వాళ్ళకుండగా ఏంటి చెప్పాడు, ఇవాళ B3 పీరియడ్ కావడం మానేసి EP అని చెప్పాడు. ఫిజిక్స్ బుక్ పెట్టుకున్నది ఇవాళ టైం టేబుల్ పంపించారు. టైం టేబుల్ చూస్తే అయితే ఫిజిక్స్ B3 వీడి వల్ల మొత్తం ఇప్పుడు సార్ ఏంటంటే తెలియదు. ఈ స్పెట్స్ ఏంటని చూస్తున్నారా, ఇవి వచ్చేసి కొన్ని స్పెషలైజ్డ్ స్పెట్స్. ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ఓన్లీ మాదేరే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. చూడండి ఇగో కొలితే డేట్ పట్టించుకోవచ్చు, కానీ తనలో ప్లే రావు. ఇగో లంచ్ అయితే చేస్తున్నాడు జుత్తు కూడా చూడండి. బేకార్ రోడ్లో తింటాడు. వీడే చరణ్, వీడికి అటెండెన్స్ వచ్చేసి 40 ఉంది. అయినా సరే కాలేజ్కి రెగ్యులర్గా రాడు, రోజు బంక్ కొట్టేస్తాడు. సో ఆడు మాకు ఇన్స్పిరేషన్. లాస్ట్ వీక్ సెమినార్ హాల్ లేట్ అయిందో గుర్తుంది కదా, ఎంత చోట్ల పట్టేసాయో. ఇవాళ కూడా సెమినార్ హాలే సేమ్ అలాగ ఉంటుందని చెప్పి భయపడ్డా. కానీ వచ్చేసి సొసైటీ వాళ్ళ ఏసీ అయితే పనిచేస్తుంది, మొత్తం చల్లగా అయితే ఉంది. సో ఆఫర్ ఇచ్చినట్టు ఉంది నాకు అన్నట్టు అనిపించింది. ఇది రీల్ కోసం చవట ఎఫెక్ట్ అనమాట. ఇది తీరా సరిపోతుంది చూడు. ఇక్కడి నుంచే కారుతుంది. ఎక్కడి నుంచా? చొక్కా ఇక్కడ కొంత డెడికేషన్ రీల్ చేస్తాం. ఇంకేమైనా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, లింక్ డిస్క్రిప్షన్. రెండోసారి అయితే మళ్ళీ తడిపిసుకున్నాను. ఇగో చూసుకోవచ్చు. ఇగో ఏమంత కూడా నీళ్ళేరా అని చెప్పి నేను ఇగో ఫ్యాన్ మొత్తం తడిపేశాడు. చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇగో మొత్తం ఫ్యాన్ మొత్తం తడిపేశాడు. కొన్ని నీళ్ళేరా అని చెప్తే మొత్తం ఇన్ని. రీల్ షూట్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. ట్రైన్ వచ్చేసి 5కి రావాల్సింది 5:20కి అయితే ఉంది. సో అది క్యాచ్ చేయగలను లేదో చూడాలి. కొంచెం కాలేజ్ 2 AM కదా స్టేషన్ వచ్చేసి. ట్రై చేద్దాము దాన్ని క్యాచ్ చేయడానికి. ఇప్పుడైతే ఎప్పుడు లేనిది వాళ్ళ గ్రౌండ్లో అయితే కొద్దిగా విచిత్రంగా ఉంది. గ్రౌండ్లో ఎప్పుడు ఫుల్ ఫిల్డ్ ఉంటుంది, కలకల్లా ఆడుతుంది. వాళ్ళైతే ఒక్కళ్ళు లేరు. టైం వచ్చేసి 5:30. ఎప్పుడు మేము 5:30 వరకు ఉన్నప్పుడు కూడా ఎవరు ఉండరు. చాలా అంటే ఎలా అంటే చాలా ఫ్రీగా ఉంది, ఎవరు ఒక్క పెట్ట మనిషి లేరు. సో ఇదేంటో అర్థం కాదు. ప్రతి ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. గోడ దగ్గర వరకు అయితే స్టేషన్ అయితే ఇక్కడ ట్రాక్ మీద ట్రైన్ అయితే ఆపుతారు మన గురించే. సో అలాగనే ట్రైన్ అయితే క్యాచ్ చేస్తాను. ఇప్పుడైతే ఎక్కేద్దాం పదండి. ట్రైన్ ఇక్కడ ఎంతసేపు అవుతుందో తెలీదు. సో పరిగెట్ అయితే ఎలాగైనా ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది, రీల్ షూట్ అయితే ఉంటుంది ట్రైన్ అయితే వచ్చేసినప్పుడు. మొత్తం ట్రైన్ అయితే ఎక్సా వ్యూ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ క్రేజీ అంటే క్రేజీ వ్యూ ఉంది. సన్సెట్ వ్యూ వచ్చేసి అందరూ స్టేషన్ ట్రైన్ వచ్చిన ఎక్కుతారు. మనం ముందే ఎక్కేసి అయితే వచ్చాము. ఇప్పుడు అందరూ మన ఫ్రెండ్స్ అందరూ చూస్తే షాక్ అవుతారు నన్ను ఎక్కడ ఎక్కేసామని. ఇందాక రీల్ కోసం క్లాస్లోని వాటర్ వేసుకున్నాం కదా చవట్లాగా, నాకు ఎలా కావాలనుకున్నా అలాగే ఇప్పుడైతే చవట అయితే వస్తుంది. అది ఒరిజినల్ గానే ఎందాక వచ్చినా బాగున్నది. డే 4కి అయితే ఉదయాన్నే స్టేషన్కి అయితే వచ్చాను. స్టేషన్ రాగానే షాక్. ఎప్పుడు రాయగడ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది. కానీ వాళ్ళైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఇలాగా క్రాసింగ్ ఏమైనా ఉంటుంది, అందుకే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చారు ఇవాళ. ఎస్ వాట్ ఐ గెస్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే క్రాసింగ్ అయితే ఉంది ఆల్రెడీ. ఫ్రంట్ అయితే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, సెకండ్ ట్రైన్ ఇది. ఇవైతే మా కాలేజ్ నాన్ యూనిఫామ్, కానీ ఇచ్చిన రీల్ షూట్ అయితే పెట్టుకున్నా. నేను స్క్రిప్ట్ అయితే రాసుకున్నా, దానికన్నా నాన్ యూనిఫామ్ వేసుకుంటున్నా. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. సో ఇంకా దాని గురించి ఇచ్చేయాలంటే మేడం పర్మిషన్ తీసుకోవాలి. అంటే కొద్ది కాలేజ్ రిలేటెడ్ ఉంటుంది, అది ఏ ఇష్యూ అవ్వకుండా తీసుకోవాలి. తీసుకుంటే మంచిది. వద్దు అంటే చేయడం మానేద్దాం. ఒకళ్ళైతే చేస్తాను. నన్ను అయితే చూసారు కదా, పరిగెట్టి అయితే వెళ్ళాను కదా ట్రైన్ ఎక్కడానికి. ఇవాళ అయితే పెక్కలేదు కదా, కంకర పెక్కలు అయితే గుచ్చిపోయి కాలు ఫుల్ నొప్పి వచ్చేస్తుంది, తట్టుకుని నల్లపోతున్నాను. నైట్ అయితే ఏమైందంటే ఇవాళ పోస్ట్ చేయడానికి ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి క్యాప్ కూడా ఓపెన్ చేస్తే ఫోన్లో అవ్వలేదు. చెప్పాను కదా, ల్యాప్టాప్ ఈజ్ ఫర్ వ్లాగ్స్ ఎడిటింగ్, ఫోన్ ఈజ్ ఫర్ రీల్స్ ఎడిటింగ్ అని. సో అలా ట్రై చేసినప్పుడు అవ్వలేదు. అప్పుడు ఇంకేం చేద్దాం, ట్రై చేశాను క్యాప్ కూడా డిలీట్ చేసి కొత్తగా కూడా ట్రై చేసిన అవ్వలే. అప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్ ఇంకా ల్యాప్టాప్ తీసి ల్యాప్టాప్ ఎడిట్ చేసి పడుకునేసరికి 3 అయిపోయింది. అవునా నిజమా? సో ఇవాళ టెస్ట్ కి చదవలేదు. చదవాలంటే
సమ్స్ కమ్ 2 మార్క్స్ ఉన్నాయి. సమ్స్ అన్ని చదివేశాను. 2 మార్క్స్ అయితే ఉన్నాయి, చూడాలి అవి. నాకు తెలిసి ఈ వీక్ కూడా కామెడీ తక్కువ ఉంటుంది. లాస్ట్ వీక్ ఏం తక్కువ కాలే, వచ్చింది గట్టిగానే. ఈ వీక్ తక్కువ ఇలా ఉంది. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా తక్కువ అవ్వచ్చు లేదా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే మాకు ఈ వీక్ అనేది మిడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే మొత్తం ప్రిపరేషన్ క్లాసులు ఉంటాయి, ఇంకేడు క్లాసులు ఇవ్వు. రేపు వచ్చేసి ఏంటంటే రేపు మన నెక్స్ట్ వీక్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్. సో అందుకని నాకు తెలిసి మ్యాథ్స్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే కంటెంట్ అయితే ఆపుతా. ఎందుకంటే నేను సాటర్డేస్ పడుకోవడం మానేసి ఎప్పుడు వ్లాగ్స్ మొదటి పడుకోవడం మానేశాను. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. అసలు పడుకోవడానికి అవ్వట్లే. సాటర్డే నైట్ అలా కూర్చొని ఎడిటింగ్ చేయ వరకు సరిపోతుంది. సో ఇంత ఎడిటింగ్ చేస్తున్నాం, ఫోన్ వాడుతున్నాం అని చెప్పి కలిగైతే నేను రాత్రి కాతకైతే పెట్టాను. సో మీరు ఎవరు తప్పుకైతే అనుకోకండి. అనుకుని నాకు వచ్చే ప్రాబ్లం పెట్టలేదు. నా సేఫ్టీ నాది కదా, ఎంత డ్యూటీ అయినా సరే నా బాడీ నా హెల్త్ నాదే కదా. సో అందుకని అయితే పెట్టాను. మొత్తం లంచ్ అయితే అయిపోయింది. సార్ అయితే తొందరలో రీక్యాప్ లో చేయించే వరకు ఇక ముట్టు కూడా అయితే పడుకోబెట్టాను. అంటే స్పెట్స్ చేసుకుంటే ఆరా ప్లస్ మైనస్ కాదు. ఇగో -999. 10,000 చేతిలోకి వెళ్ళిపోతాయి. 10,000 స్పెట్స్ ఇవి. అరే నీ అబ్బా ఇగో జుట్టు కూడా కడతా ఉన్నాయి. ఒక్కసారి ధరించండి సార్, ప్లీజ్ సార్. ఇలా చూడండి ఒకసారి. బాగున్నారా? నిజంగా బాగున్నారా? సోకుల సోగ్గాడు లవ్లీ పొరగాడు క్రేజీ యంగ్స్టార్ మల్టీ మెగా స్టార్ చికి చికి చేలం లవ్వుల బ్యార్. అన్నగారు కట్టిన ఎత్తానని చెప్పి వచ్చాడు. ఇగో మొత్తం వీక్స్ అన్న రీల్ చేద్దాం, ఇంటికి వేలుకోడు, మళ్ళా ఇంటికి వేలుకోడు అని చెప్పి పెట్టగా యూట్యూబ్ కదా 16 ఇస్తే 9 ఉండాలి. ఇగో ఇగో మనిషిది, కెమెరా మంచిది, గొప్ప దేవుడు అది. నేను చెప్పగా గ్రౌండ్ ఫుల్గా ఉంటుందని ఎప్పుడు ఇగో ఇలా ఉండాల్సిన గ్రౌండ్ నేను అంతా ఎంత ఖాళీగా ఉంది చూడండి. ఈడే సాకెట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇటు బండి మీద ట్రావెల్ చేస్తాము. చూడండి వీడియో ఆన్ చేసి చెయ్యి అడ్డు పెట్టేసుకుంటున్నాడు. ముగ్గురు మనకాళ్ళు. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తుంటే మార్కెట్కి అయితే వెళ్దాము ఊర్లోకి అని అన్నారు. సరే పదండ్రా, ఎందుకురా అని అడిగితే స్నాక్స్ అయితే తిన్నాక అని చెప్పి అంటున్నారు. చూడలేడు తింటాము. బజ్జీ అయితే తీసుకున్నాము. టేస్ట్ వచ్చేసి వరస్ట్గా ఉంది. ఈ రోజులు బండి మీద తిరిగేసాను కానీ బండి స్పెషాలిటీ చూడలేదు. బండి ఇప్పుడే స్టార్ట్ చేసాము. స్పీడోమీటర్ అయితే చూస్తే చూడండి 60 అయితే చూపిస్తుంది. ఇంకా ఎంత స్పీడ్ అయినా సరే 60 తగ్గట్లేదు, పెరగట్లేదు. మనం చెప్పాం కదా మిస్టరీ బాక్స్ గురించి, ఆడాం కదా. వచ్చి చూడండి ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేశారు. మొత్తానికి ఎర్తింగ్ అని చెప్పిన దానికే వాడారు. ఇక ముందు జనాలతో కలకలాడే ప్లేస్. ఈ ఎండ వల్ల చూడండి ఒక మనిషి లేడు, పెట్టు మనిషి. నాతో కూడా తోడవలేడు, ఒక్కడే నడుస్తున్నా. టైం అంతది, ఇంకా చేయలేం. ఇప్పుడు కొంచెం చూపిస్తాను నేను. ఆడు ఎంఐ టీం ఓడిపోయినా సరే ఎంఐ టీమే బెస్ట్, ఆర్సీబీ బొక్కట తెరిస్తేదిరా. అది చెప్పు మరి, చెప్పు ఇప్పుడు ముంబైకి ఎత్తుందని చెప్పరా. మా కాలేజ్ అయితే అయిపోయింది కానీ మనం మట్టి కాలేజ్ వదలం. ఎందుకో తెలుసుగా, కాలేజ్ వదలని నేడను నేనే. కాలేజ్ లేట్ అయిందో తెలియదు మామ. ఎందుకు ఇలా అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే ఫ్రెండ్స్తో క్యాంటీన్కి అయితే వెళ్ళాను. వెళ్తే ఎప్పుడు రష్ ఉంటే క్యాంటీన్, ఇవాళ అంత రష్ లేదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ కనిపించారు. సెకండ్ ఇయర్స్ లేరు, థర్డ్ ఇయర్స్ లేరు, ఫైనల్ ఇయర్ సంగత. వాళ్ళకి ఫేర్వెల్ అయిపోయింది, సెమ్ అయిపోయింది. సో ఇంకా ఇంటర్న్షిప్లో ప్రాజెక్ట్లో ఇంటి దగ్గర ఉండిపోతారు. థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఎందుకు రాలేదో తెలియదు మామ. మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కాలేజ్ రూమర్ ఏంటంటే ఎన్పిటిసి ఎగ్జామ్ మీద అయిందని చెప్పి తెలుస్తుంది. ఎన్టీపీసీ కదా, ఎన్పిటిఎల్లో ఎన్పి సంథింగ్ చెప్పారు. నాకు ఐడియా లేదు. మీకైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. మార్నింగ్ చెప్పాను కదా టైం అయితే బాగాలేదు అని, సింగిల్కి వెళ్తున్నానని. ఇప్పుడు మార్నింగ్ అయితే సింగిల్కి వెళ్ళగలను. ఇప్పుడు కూడా అలాగే సింగిల్గా వస్తున్నా, చూసుకోవచ్చు మీరు. ఏ పీపుల్, ఆర్ యూ వాచింగ్ దిస్ వీడియో స్టిల్? మీరు చూస్తారని తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఇంట్లో వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశా. ఈ వీక్ 3లో వచ్చేసి నేను ఇంట్లో తీసిన ఫస్ట్ క్లిప్ ఏముందంటే అది వచ్చేసి ఇదే. నేను మళ్ళీ ఇంట్లో ఎందుకు క్లిప్లు తీయడం స్టార్ట్ చేసినాకుంటారా? నేనైతే మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటారేమో చెప్పి నేను భావించి ఇన్స్టాలో ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేశా. సో మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నేను అనేది యూట్యూబ్లో ఆన్సర్స్ ఇద్దాం అనుకున్నా. సో అలాగని చెప్పి ఇన్స్టాలో నేను స్టోరీ అయితే పెట్టాను నేను. సో దానికి వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా నేను జెన్యూన్గానే ఆన్సర్స్ ఇస్తాను ప్రతి దానికి కూడా. సో ఎలాగంటే
ఆ స్టోరీలో కూడా నేను క్లియర్ మెన్షన్ చేసి ఆన్సర్స్ ఇస్తానండి. ఫస్ట్ అయితే కామెడీ వేలో ఆన్సర్స్ ఇస్తా. దాని తర్వాత ఫర్దర్‌గా అనేది కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తా. జస్ట్ నాకు తెలిసి ఒక్కొక్క ఆన్సర్‌కి మ్యాక్స్ ఒక 30 సెకండ్స్ కూడా పట్టదేమో నాకు తెలిసి. ఎన్ని క్వెషన్స్ వస్తాయో చూడాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేనేం అబద్ధం చెప్పక్కర్లేదు. ఇదిగో మీకు లైవ్‌లో చూపిస్తున్నా. సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. కానీ నేనైతే ఆల్రెడీ స్క్రీన్‌షాట్ అయితే మీకు డిస్‌ప్లే పైన ఏస్తాను చూడండి. ఫోకస్ అవ్వట్లేదు కాబట్టి. తర్వాత ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే, అది కూడా స్టోరీయే పెట్టాను. స్టోరీ మీకు చూపించను గానీ డైరెక్ట్ నా పేజ్‌లో చూపిస్తా. అదేంటంటే ఇన్‌స్టా‌లో వచ్చేసి నాకనేది టోటల్ ఇది కూడా ఫోకస్ అవ్వట్లేదు. అది కూడా స్క్రీన్‌షాట్ మీకు డిస్‌ప్లే మీద ఏస్తా. ఏంటంటే అది నాకనేది 300 అన్నా. 150 పోస్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో, ఇది గూడా ఒక చిన్న అచీవ్‌మెంట్ లాగే నాకొచ్చేసి. ఇలాగ మీ సపోర్ట్ గాని ఎలా ఉంటే 150 1500కెళ్తది. 15,000కెళ్తది. 50,000 అలా 1,50,000కెళ్తది. అలా పెంచుకొని వెళ్ళడమే. నా సాయశక్తిలో ఎంతవరకు కంటెంట్ క్రియేషన్ ఇస్తానో అంతవరకు ఇవ్వగలను. నేను నిన్నటితో సక్సెస్‌ఫుల్‌గా నేను కంటెంట్ క్రియేషన్ స్టార్టింగ్ డే ఎలా అయితే సింగిల్‌గా మొదలుపెట్టానో, ఇవాళ ఒక కెమెరామాన్ నాతో తప్ప ఇంకెవ్వడు నాతో లేడు. ఓన్లీ నేను ఒక కెమెరామాన్ అంతే. వాడు ఎన్ని డేస్ ఉంటాడో ఉన్నాయండి. జెన్యూన్‌గా నాది ఎన్ని డేస్ ఉన్నా చాలు. సో, నన్ను అలాగే ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా సరే మీకైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం అయితే పక్కా. నాతో డ్యూయల్ క్యారెక్టర్ ఉంటే ఓకే. లేదంటే ఏం చేస్తాను, నేను డ్యూయల్ క్యారెక్టర్ చేస్తా. పోయేదేట్లేదు. కాకపోతే ఒక టేక్ తీసుకునే టైంలో 2, 3 టేక్స్ పడతది. ఒకటయ్యే ప్లేస్‌లోనే ఒక వీడియో అయ్యే ప్లేస్‌లో 2, 3 వీడియోస్ సారీ ఏదో మర్చిపోయి ఎడుతున్నా. ఒక వీడియో అవ్వాల్సిన ప్లేస్‌లో సగం వీడియో అవుద్ది. లేదా 2, 3 వీడియోస్ అవ్వాల్సిన ప్లేస్‌లో ఒక వీడియో అవుద్ది. సో, అలాగైనా సరే మిమ్మల్ని అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం అయితే ఆపను. ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చింది కొన్నైతే సంపాదించాలనుకున్నా. అది డబ్బులు అనుకోవచ్చు, ఫేమ్ అనుకోవచ్చు, మీరేదైనా అనుకోండి. అది సెకండరీ. మీ వీడియోకి గాని ఒక 100 లైక్స్ కంప్లీట్ చేయండి. నేనసల సోషల్ మీడియాలోకి ఎందుకొచ్చాను, అసలు ఏం చేద్దామనొచ్చానో క్లారిటీ అయితే ఇస్తా. సో, అలాగే 100 లైక్స్ కంప్లీట్ అవ్వవు. సో, నేను చెప్పనక్కర్లేదు నేను అనుకుంటున్నా. సో, మీరైతే కంప్లీట్ చేసి చూపించండి. నేను ఆన్సర్ చేసి చూపిస్తా. సో, నాకైతే సాటర్‌డే అనేది ఎవ్రీ సాటర్‌డే నిద్ర ఉండదు. ఎందుకుండదండి ఈ వ్లాగ్‌లో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూద్దాము ఒకవేళ రేపు గాని ఎడిటింగ్ చేసేటప్పుడు కుదిరితే క్లిప్స్ అయితే తీద్దాం. లేదంటే లేదు. చెప్తున్నా ఒకవేళ కుదరకపోతే ఏటి చేద్దాము? ఈ 100 వీడియోస్ టార్గెట్ పెట్టాను కదా! 100 వీడియోస్ వచ్చిన 100 వీడియోస్‌కి సారీ 100 లైక్స్‌కొచ్చినప్పుడే మళ్ళీ అది కూడా చేద్దాము. సో, ఏటంటారు? కానీ నేను మటికి 100 లైక్స్‌కి టార్గెట్ పెట్టట్లేదు చూపిత్తాను. ఏంటి ఈడు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో కట్ బటన్ ఏస్తారు. టీ షర్ట్ ఏసారనుకుంటున్నారా? ఐ స్టాప్డ్ ది ఎక్స్‌పోజింగ్. కొన్ని కంటెంట్ క్రియేషన్ అంటే కొన్ని ఉంటాయిగా. అంటే కొన్ని ఫార్మాలిటీస్ లాగా. కనీసం మినిమమ్ వాల్యూస్ నేనవేమి ఫాలో అవ్వలేదని చెప్పి నాకు అర్థమైంది. సో, వీక్ 1 కన్నా మీ వీక్ 2 వచ్చేసి మీ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు వీక్ 1 అయితే ఎంత ఒక్క నిమిషం ఆగండి. కరెక్ట్‌గా చెప్తాను తెలిసినంత వరకు ఎందుకు. దిస్ ఈజ్ మై ఓల్డ్ ఫోన్. కొని 6 ఇయర్స్ అయిపోతుంది. కానీ స్టిల్ కొత్త ఫోన్‌లో వర్క్ అవుద్ది. ఇది మన మెయింటెనెన్స్. ఇగో నా వీక్ 1 వీడియోకొచ్చేసి 191 వ్యూస్ అయితే వచ్చాయి. వీక్ 2కి 302 అంటే ఆల్మోస్ట్ డబుల్ వీడియోస్ వచ్చాయి. నియర్లీ డబుల్ వ్యూస్ వచ్చాయి. సో, అలాగే మరింత సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్ చేస్తా. ఇవాళైతే ఏం లేదు. ఇప్పుడు చూడండి మీకు ఈ వీడియో తీయాలని చెప్పి ఎంత సెటప్ చేశానో చూపిస్తాను చూడండి. ఇగో ఫోన్ నిలబెట్టడానికి ఇదో స్టాండ్, ఇదో ఫోను. దోమలు కొట్టకుండా ఇదొకటి. నా వీడియో కట్టుకోవటం లేదు అద్దం క్లిప్పు. ఇంక ట్రైపాడ్ స్టాండ్ లేకపోతే ఇది బాధ. ఇలా గిర్లిట్‌గా మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడో చదివాను కొన్ని ఎగ్జామ్ రేపు టెస్ట్ ఉంది క్లాస్‌లో. మీకైతే ఇంక స్క్రీన్‌షాట్ ఉంది కదా! స్క్రీన్‌షాట్ లేకుండా మీకు కనిపించేలా చేస్తాను చూడండి. ఇగో ఇప్పుడు కనిపించిందా? స్టోరీ. చూసుకోవచ్చు నా పేజ్‌లోని ఇగో రేవంత్.viit. నెక్స్ట్ థింగ్ ఇగో 150 పోస్ట్ కూడా కంప్లీట్ అయిపోయాయి సక్సెస్‌ఫుల్‌గా. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఆల్రెడీ క్వెషన్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో క్వెషన్స్ అయితే. కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ మెన్షన్ చేయండి నేనవి. ఒకవేళ మీకు ఈ వీడియోలో కనబడిందా సరే నేను బ్లర్ చేయడానికి ట్రై చేస్తా. లాస్ట్ డే వచ్చేసి వీక్‌లోని ఉదయం అయితే ట్రైన్ అయితే లేట్‌గా వత్తదనుకుంట వచ్చింది. సో, ట్రైన్ అయితే మిస్ అయిపోయా. ఆపగా ఒక అన్నయ్య అయితే లిఫ్ట్ అయితే ఆపాడు. అది కూడా జస్ట్ ఒక 2 km అంతే.
తర్వాత కాలేజ్కి వెళ్ళగల చూడాలి. ఒకవేళ కానీ వెళ్ళకపోతే స్ట్రీక్ అయితే మెయింటైన్ చేయడానికి అవ్వదు. సార్కి ఫోన్ చేసి చెప్దామన్నా సరే పని అవ్వదు. అటెండెన్స్ వేయరు సార్. ఊర్లో నుంచి అయితే హైవే మీదకి అయితే వచ్చాను. ఎందుకంటే అంత లాంగ్ ఎవరు బైక్ డ్రైవింగ్ అయితే చేయరు కదా, వెహికల్స్ కూడా అంత లాంగ్ వెళ్ళవు. హైవే మీద అయితే ఏమైనా వెహికల్ అయితే దొరుకుతుందేమో సింపుల్గా అని చెప్పాను లాస్ట్ వచ్చా. కాకపోతే ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. వచ్చి 40 మినిట్స్ కానీ ఎక్కువ అవుతుంది, కానీ ఒక్క వెహికల్ కూడా ఆగలేదు. ఎన్ని ఆపినా కూడా ట్రై చేయగా ఒక అనేత వస్తే ఆపాడు. ఆపి అనకాపల్లికి అడిగాను. అనకాపల్లికి వెళ్ళడంతో తమ్ముడు మధ్యలో అయితే దగ్గర ఆగిపోతున్నాడు. దొరికింది మహాప్రసాదం కదా అని నేను అన్నాను. అని నువ్వు ఎంతవరకు దిగబెడితే అంతవరకు దిగబెట్టి అని చాలు, అక్కడ దిగిపోతున్నా. ఎందుకు అలా అన్నానంటే బై వన్ లైన్ ట్రైన్ అయితే ఆపుతాడు, క్రాసింగ్ చాలా ఎక్కువ ఉంచుతాడు రోజును. సో అక్కడ నుంచి అయితే అనకాపల్లి నుంచి అలా వెళ్ళిపోవడం ఈజీ అని చెప్పి ఆ ప్లాన్తో అయితే అన్నాను. సో చూడాలి అన్నీ అయితే ఎక్కడి వరకు వెళ్తాడు. బండ్లు ఎక్కితే ఇదే బాధ. నీట్గా తలదూకొని హీరోలో అయితే బండి ఎక్కాను, హీరోయిన్లో అయితే అయిపోయినా. చూడండి మీరే, ఎంత పైకి దూకున్నా సరే ఉండట్లేదు, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. మీకు ఎంతైనా అయితే కామెంట్ చేయండి. ఇది కూడా ఒక బీటెక్ బాధితుల కాలేజే. అది వచ్చేసి డైట్ కాలేజ్, అనకాపల్లి దగ్గర అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాలేజ్లో చదివినట్టయితే వాళ్ళకి రీల్ అనేది షేర్ చేయండి. నేను ఎప్పుడే కాలేజ్ నేను దగ్గర చూడలేదు, ఎప్పుడు కూడా దూరం నుంచి చూడడం అంటే బస్సు నుంచి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట. బైపాస్ వచ్చేసి ఎంత బాగుంటుందో అంతే డేంజరస్. ఇలా ఎందుకన్నానంటే ఒక చిన్న రాంగ్ టర్న్ వచ్చేసి మన డెస్టినీ మార్చేది. ఒక లెఫ్ట్ తీసుకోపోయి రైట్ తీసుకుంటే పైన బ్రిడ్జ్ ఉంది కదా, దానిపైకి అయితే వెళ్ళిపోతాము. అందుకే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. నేను వచ్చేసి అనకాపల్లి ముందే దింపేస్తాను అని చెప్పాను కదా, కానీ అన్నీ అలా అయితే లిఫ్ట్ ఎక్కడ మానేస్తానేమో చెప్పి అలా చెప్పాడంట. కానీ అన్నీ వచ్చేసి శీలనగర్ వరకు వెళ్తానని చెప్పాడు. శిలానగర్ అంటే మన కాలేజ్ తర్వాత ఇంకో 6 km 7 km వస్తుంది అప్రాక్సిమేట్గా నాకు తెలిసినంత వరకు. కానీ అన్నీ తీసుకెళ్ళి రూట్ ఇప్పుడు వచ్చి నేను సీనియర్ల బైక్ మీద కూడా వచ్చాను. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా ఈ రూట్లో అయితే చూడలేదు నేను. సూర్యాబాయ్ డ్యూటీ అప్పుడే ఉదయాన్నే. లొకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఈ రూట్. ఇదే మన దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అవుట్ సైడ్ అయితే, ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 4 సైడ్ ఉంటాం కదా. ఈ రూట్ కూడా నాకు ఫస్ట్ టైం ఎప్పుడు రాలే, చూడాలి మరి ఎలా ఉంటుందో. మనం వెళ్ళే గోదావరి సైడ్ రోడ్ కానీ ఇదైతే పర్లేదు, చాలా ఓకే. అంటే ఒక 75% వరకు రోడ్ అంతా తార్ రోడ్. అక్కడ నుంచి అయితే చిన్న చిన్న స్ట్రీట్లోకి అయితే తీసుకొచ్చాడు అన్నయ్య. కొద్దిగా బాగాలేదు, అందుకే ఫోన్ అయితే షేక్ అయిపోతుంది. దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే మన కాలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు అన్నయ్య. 100 to 150 meters నడిస్తే కాలేజ్ వచ్చేస్తుంది. లోపు మన కాలేజ్ కూడా వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. ట్రైన్ దువ్వాడ వచ్చే టైంకి అయితే నేను ఆల్రెడీ కాలేజ్లోకి వచ్చేసా. సో రోజు అలాగే లిఫ్ట్ దొరికితే భలే ఉంటుంది. అయితే ఇప్పుడైతే కాలేజ్ అయితే అయిపోయింది. నేనైతే ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉమెన్స్ కాలేజ్కి అయితే కాదు, STBLకి అయితే వెళ్తున్నా. అక్కడైతే ఫ్రెండ్స్ అందరూ పార్టీ అయితే ప్లాన్ చేశారు, పార్టీకి అయితే వెళ్తున్నా. మామా యాజ్ యూజువల్ గానే కాలేజ్ అయితే అయిపోయింది. చెప్పా అక్కడికి వెళ్దాం చూసారు కదా. సో మళ్ళీ ట్రాక్ మీద అయితే వస్తాను. ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్తాను. వాళ్ళ ట్రైన్ అయితే లేట్, ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఇవాళ రీల్ షూట్ కూడా లేదు, కొద్దిగా వర్క్ మీద అయితే వెళ్ళాము. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్ళిన తర్వాత మీరు నేను Q&A అయితే పెట్టాను కదా, దానికి వచ్చిన కొన్ని రిప్లైలు అయితే వచ్చాయి. నేను అనుకున్నాను రాలే, తక్కువ వచ్చాయి. దానికైతే రిప్లైలు ఇచ్చి అవుట్ అయితే చెప్పాలి. చెప్పాను Q&Aకి అయితే రిప్లై అయితే ఇస్తానని. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ నైటే పెట్టగానే వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అన్న వదిన ఎప్పుడు పరిచయం చేస్తామన్నా. పెట్టింది అయితే మా క్లాస్ వాళ్ళే. సో దానికి ఆన్సర్ వచ్చేసి వాళ్ళకి కూడా తెలుసు, నాకు అయితే వదినది లేదు. ఉన్నప్పుడు ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను. సెకండ్ నాకు నేనే పెట్టుకున్నా, వాట్ ఈస్ ది టార్గెట్ ఆఫ్ యూ మ్యాన్. చెప్పాను ఈ వీడియో పైన అయితే 100 likes అయితే కంప్లీట్ చేసినట్టయితే మీకు అనేది టార్గెట్ అయితే చెప్తా, అలాగే నా ప్లాన్స్ కూడా చెప్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి అన్న క్రష్ కోనే, క్రష్ అయితే ఎవరు లేరు బ్రో. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్యూటర్ క్లాస్లో ఏం నేర్చుకుంటావురా. కంప్యూటర్ నేర్చుకుంటా, ఎలా ఎగదొబ్బాలు నేర్చుకుంటా, అలాగే గేమ్స్ ఆడడం నేర్చుకుంటా. నెక్స్ట్ ఇది నా బెంచ్ మేట పక్కన కూడా ఏం మెసేజ్ పెట్టాడు చూడండి, ఆర్ యూ వర్జిన్. ఐఎమ్ స్టిల్ వర్జిన్. ఇంకోటి ఆర్ యూ గే. నో బ్రో, నాట్ ఎట్ ఆల్. ఇంకోటి వచ్చేసి మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది, రిత్విక్ గడ్, నా రీల్స్ చూసే ఉంటారు. నీ లవర్ పేరు ఏంటి? నా లవర్ ఎవరు తెలుసు కదరా, నువ్వే. నీకోసం ఎన్ని చేశాను రా నేను. సో మావా ఇది వారం Q&A వచ్చేసి. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ Q&A పెడతా. మళ్ళీ క్వశ్చన్స్ అయితే రెడీ అయిపోయి, నేను ఆన్సర్తో రెడీ అయిపోయి ఉంటా. సో ఇది వాళ్ళ వ్లాగ్ వచ్చేసి, ఇది వీక్ 3 వ్లాగ్ ఎలా ఉన్నది మీకు నచ్చిందో లేదు చెప్పండి. నెక్స్ట్ వీక్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్. సో అది కూడా కవర్ చేసుకుంటూ చదువుతూ పాటు మొత్తం అన్ని కవర్ చేయాలి. సో కామెడీ అయితే కొద్దిగా తగ్గుతుందేమో అనుకుంటున్నా, చూద్దాం. సో ఇంతవరకు వీడియోని ఎవరైతే చూసి లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోండి. సో బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కద్దాం. అంతవరకు టేక్ కేర్.